నమస్తే అండి. నేను ఒక చిన్న బేబీతో ఏదైనా 1 డే, 2 డే ఔటింగ్‌కి ఎలా వెళ్తానో చూద్దాం. ఈ చిన్న బాక్స్‌లో కొన్ని డేట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నాను. ఒక ఎక్స్‌ట్రా బాక్స్ అనమాట. ఇఫ్ దారిలో ఏమైనా ఫ్రూట్స్ దొరికితే తనకు దీంట్లో సర్వ్ చేసుకోవడానికి. ఒక స్పూన్, నాప్కిన్, తన వాటర్ బాటిల్. ఇది ఒక ఎక్స్ట్రా వాటర్ బాటిల్ అండి. ఇవన్నీ నేను ఒక క్లాత్ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటాను. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఎలాంటి ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ చేయట్లేదు. ఒక ట్రిప్ పేరుతో నాప్కిన్స్ ఉంది, మనకి టిష్యూస్ అవసరం లేదు, డిస్పోజబుల్ స్పూన్స్ అవసరం లేదు, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో ఆ వాటర్ బాటిల్స్ వల్ల చాలా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలోకి వెళ్తున్నాయి. ఎందుకంటే ఆ వాటర్ బాటిల్ ఎప్పుడు ప్యాక్ చేశారో మనకు తెలియదు. అండ్ ట్రాన్స్పోర్ట్లో చాలా డేస్ అవ్వచ్చు, అవి ఎండలో ఉంటాయి, నీళ్ళలో ఉంటాయి. దానివల్ల ఆబ్వియస్లీ ఆ మైక్రోప్లాస్టిక్స్ అనేవి వాటర్లోకి వచ్చేస్తాయి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయడం మర్చిపోకండి. వన్స్ ఒక 21 డేస్ మీరు ఫాలో అయితే కనుక మీకు ఇంకా అది లైఫ్ లాంగ్ అలవాటు అయిపోతుంది. నేను ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కైండ్ ఆఫ్ ఒక బ్యాగ్ అనేది నేను ప్యాక్ చేసుకుంటాను. దీనివల్ల నాకు బేబీతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ డ్రై ఫ్రూట్స్ వెరీ హెల్దీ కదా, తను ఏదైనా తినవచ్చు. అంటే జంక్ అవాయిడ్ చేయొచ్చు. చిన్నప్పటి నుంచే ఒక హెల్దీ చేంజెస్ అలవాటు చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు జంక్కి దూరంగా ఉంటారనమాట. ఈ చిన్న చిన్న చేంజెస్ మీరు కూడా మీ లైఫ్ స్టైల్లో చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.